సలహాదారునే లక్ష్మీ ఇంటి వాస్తు. అయితే ఈరోజు మనం గుత్తికి వచ్చినాము. ఈ గుత్తిలో ఒక భాగంగా ముఖదారం ఉంది, తూర్పు ముఖదారము. అక్కడ ముఖదారం చూసింది, అది ముఖదారము. ఈ ముఖదారంకి ఎదురుగా వాయువు బెడ్రూమ్ ఉంది. ఈ వాయువు బెడ్రూమ్కి ఎదురుగా బాత్రూమ్ కట్టినాడు. ఈ బాత్రూమ్ ఇలా కట్టడం మైనస్. పడమర వాయువులో బాత్రూమ్ ఇవ్వవచ్చు. అయితే కండిషన్ ఏమంటే ముఖదారానికి ఎదురుగా ఇవ్వకూడదు. యోని ఉండదు. అంటే మన ముఖదారానికి వే అనేది ఒక విండో ఉండాలి, లేదంటే ఒక డోర్ ఉండాలి. ఆ విధంగా మనం బాత్రూమ్ రిమూవ్ చేస్తాను. ఆ చేయడం వల్ల రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ ఉంది. ఇక్కడ నైరుతి బెడ్రూమ్ ఉంది. ఇక్కడ నైరుతి బెడ్రూమ్కి ముఖదారం డోర్ ఉంది. ఈ డోర్కి ఎదురుగా ఒక విండో ఉండాలి. ఈ విండో లేదు, పూర్తి నైరుతి మూలకు వచ్చింది. అంటే ఇంటికి నైరుతి మూల విండో పెట్టినాడు. రెండింటికి అట్లే వచ్చింది. ఈ నైరుతి మూల ఎప్పుడైతే విండో స్టార్ట్ అవుతుందో ఇల్లు మైనస్లోకి వెళ్ళిపోతుంది. అంటే రిజల్ట్ ఇవ్వదు ఇల్లు. నైరుతి ద్వారం కానీ నైరుతి విండో కానీ ఎక్కడే కానీ ఏ ఇంటికే కానీ ఇవ్వరు. ఎక్కడైనా కూడా మీరు కూడా గృహం కట్టుకునేటప్పుడు కానీ ఎవరికైనా వాస్తు సలహాలు ఇవ్వాలని కానీ నైరుతిలో విండో ఇవ్వకూడదని వాస్తు శాస్త్రాల్లో మన గురువుల ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ విధంగా మనం విండోని ఇదే రూమ్కే బెడ్రూమ్కే ఉత్తర వాయువులో పడమర వాయువులో మనం విండో ఇవ్వడం జరుగుతున్నది. ఇది కరెక్షన్ చేసాం. అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం. మనం ఈ ఇంట్లో గర్భము వాస్తు పురుషుని పొట్ట భాగం అంటారు. ఇక్కడ వాటర్ పోస్తే పడమరకు ప్రయాణం చేస్తున్నాయి. అంటే పడమర నుంచి దక్షిణానికి వస్తున్నాయి.